Hi students, today we will discuss about the concept of energy. Fourth unit మా ఆల్రెడీ ప్రీవియస్ వీడియో వాళ్ళు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. గ్రావిటేషన్ అనేది మనకు పూర్తి అయిపోయింది. ఓకేనా, గ్రావిటేషన్ అనేది యూనిట్ 3 మొత్తం కంప్లీట్ చేసాము. పిఎస్ఎల్వి కానీ జిఎస్ఎల్వి దాని అప్లికేషన్స్, ఓకేనా, దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా, గ్రావిటేషన్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మన వీడియోస్లో. ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్కి వెళ్ళండి, కనపడతాయి. ఓకేనా, ఆ వీడియోలు చూడండి, చూడండి. థర్డ్ యూనిట్ అయితే క్లోజ్ అయిపోయింది. ఓకేనా, సో కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో ఆల్రెడీ అంతకుముందు మనం కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ అని తమ్నైల్ పెట్టాం. అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ అని తమ్నైల్ పెట్టాం. అలా 2 వీడియోల్లో మనకి సగం సిలబస్ అయిపోయింది. అంతకుముందు ఆల్రెడీ చేసాం. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూసిన తర్వాత వీటికి రండి అమ్మ. ఇది కూడా కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏంటి అంటే సోలార్ ఎనర్జీ, ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ థర్మల్ కన్వర్షన్, ఫోటోవోల్టాయిక్స్. ఈ 3 టాపిక్సే ఉన్నాయి మనకి. సో ఇవి 3 చెప్పుకుంటే ఆల్రెడీ కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పేశాము. అవి కూడా చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి. ఈ 3 టాపిక్స్ చెప్పుకుంటే మనకి ఈ యూనిట్ కూడా క్లోజ్ అయిపోతుంది, 4th యూనిట్. ఓకేనా, సరే వెళ్దాం. సో మనకి ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మన ఛానల్లో ఏదైతే మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు షేర్ చేయండి అమ్మా, దయచేసి లైక్ చేయండి. ఓకేనా, సో సోలార్ ఎనర్జీ ఈజ్ ద రేడియేషన్. సోలార్ ఎనర్జీ అనేది ఒక రేడియేషన్ లాంటిది. మనకు తెలుసు విండ్ పవర్ అని. విండ్ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది అనమాట. గాలి తిరుగుతూ ఉంటాయి. మనకి విండ్ పవర్ అంటే పవర్ క్రియేట్ అవుతుందని చెప్తూ ఉంటాం. అవును కదా. సో మనకి వాటర్ ద్వారా మనకి ప్రిపేర్ చేయటం. నెక్స్ట్ సోలార్ హీట్ ఎనర్జీ తీసుకొని మనకి కరెంట్ అనేది ఎలక్ట్రిసిటీ ప్రిపేర్ చేయటం. మరి సోలార్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రిసిటీ ఎలా ప్రిపేర్ చేస్తాం, ఎన్ని టెక్నాలజీలో ప్రిపేర్ చేస్తాం, ఇదే ఈ లెసన్ ఇక్కడ. సో సోలార్ ఎనర్జీ ఈజ్ ద రేడియేషన్. ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు రేడియేషన్ అనేది? సన్ నుంచి వచ్చే రేడియేషన్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ హీట్. అది హీట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. కాజింగ్ కెమికల్ రియాక్షన్స్. దేనివల్ల అంటే కెమికల్ రియాక్షన్ జరగటం వల్ల. అండ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ. చివరికి మనకి ఏం ప్రిపేర్ చేస్తుంది? ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. సోలార్ ఎనర్జీ ఈజ్ క్రియేటెడ్ బై ఏ న్యూక్లియర్ ఫ్యూజన్ సిస్టమ్. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి? సన్ నుంచి రకరకాల అణువులు అనేవి ఏమైపోతున్నాయి? విచ్ఛిన్నం అవుతున్నాయి అనమాట. అంటే స్ప్లిట్ అయిపోతుంది. స్ప్లిట్ అయిపోయి మనకి ఎర్త్కి రీచ్ అవ్వడం వల్ల దాన్ని ఫ్యూజన్ అంటాం, విడిపోవటం. ఓకేనా, విడిపోయి మనకి ఒక ఎనర్జీగా ఫామ్ అవుతాం అనమాట. స్మాల్ మాలిక్యూల్స్ ఆర్ కంబైన్ టు ఫామ్ ఏ బిగ్ మాలిక్యూల్ అని చెప్పొచ్చు. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద సన్. అది ఎక్కడ జరుగుతుంది అంటే సన్లో జరుగుతుంది. ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ లైఫ్ ఆన్ ఎర్త్ మీద జీవించే ప్రతి ఒక్కరికి అవసరమే సన్ అనేది. ఓకే, అబౌట్ 30%. ఇప్పుడు సన్కి మనకి రీచ్ అవుతుంది కదా సన్ నుంచి. ఓకేనా, సన్ నుంచి వచ్చే రేడియేషను క్యాప్చర్ చేసుకుంటున్నాం మనం. ఓకేనా, మనకి వచ్చేటువంటి ఆ రేడియేషన్ అనేది మనకి అవసరం. ఎర్త్ మీద మనిషి జీవించాలంటే సూర్యుడు లేకుండా మనం ఉండలేం, సూర్యరశ్మి ఉండాల్సిందే. ఈ వచ్చే సూర్యరశ్మి అనేది 30%. ఓకే, సన్ నుంచి వచ్చే రేడియేషన్ అనేది 30% సోలార్ ఎనర్జీ అనేది దట్ రీచెస్ ద ఎర్త్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ద స్పేస్. 30% సోలార్ ఎనర్జీ ఏమో ఎర్త్కి రీచ్ అయ్యి మళ్ళీ ఎర్త్ నుంచి బ్యాక్కి రిఫ్లెక్ట్ అయిపోద్ది అనమాట. రిఫ్లెక్ట్ అయిపోయి స్పేస్లోకి వెళ్ళిపోద్ది. 30% వేస్ట్ అయింది. 100% ఎర్త్ మీదకి వస్తుంటే 30% అలా రిఫ్లెక్షన్ జరగడం వల్ల 30% పోద్ది. ఇంకా రిమైనింగ్ 70% ఏదైతే ఉందో అది ఎర్త్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట అట్మాస్ఫియర్లోకి. అదే చెప్తున్నాడు, ద రిమైనింగ్ ఈజ్ అబ్జర్వ్డ్ ఇన్ టు ఎర్త్స్ అట్మాస్ఫియర్. ద సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ బై ద ఎర్త్స్ అట్మాస్ఫియర్. సోలార్ ఎనర్జీ అనేది ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ అనే చేత రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఇన్ 1 అవర్. 1 అవర్లో సోలార్ ఎనర్జీ అనేది ఎర్త్ని రీచ్ అయ్యేది. ఈజ్ ఎనఫ్ ఫర్ నీడ్స్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఫర్ 1 ఇయర్. ప్రతి హ్యూమన్ బీయింగ్ కూడా, ఎవ్రీ హ్యూమన్ అంటే ఎన్ని కోట్ల ప్రజలు ఉంటే అన్ని కోట్ల ప్రజలు, 1 సంవత్సరం 1 గంట సోలార్ రేడియేషన్ ఎర్త్ క్యాప్చర్ చేసుకునేది, అబ్జర్వ్ చేసుకునేది ఎంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని అంటుండే ఇక్కడ. మన యొక్క అవసరాలు, కరెంట్ అవసరాలు కానీ అంతా నీడ్ తీర్చడం కోసం అందరి హ్యూమన్ బీయింగ్స్కి 1 ఇయర్ పాటు సరిపోతుందంట. అంటే ఎంత సోలార్ రేడియేషన్ తీసుకుని ఎంత ప్రిపేర్ చేసుకోవచ్చు. తరగని నిధి అనవచ్చు, రెన్యూబుల్ ఎనర్జీ అనవచ్చు దీన్ని. ఓకే, 1 గంట అంటే రోజు సూర్యుడు వస్తాడు, రోజు తీసుకోవచ్చు. ఆ రోజుకి మనం ఎట్లయిదన్నా సన్ ఎంత బాగుండా సరే 10 కానీ తీసుకున్న ఒక 6 అవర్స్ డైలీ మనం తీసుకోవచ్చు. అంటే 6 ఇయర్స్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి నిల్వ చేస్తున్నట్టే కరెంట్ అనేది. సో దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ క్యాప్చరింగ్ సోలార్ రేడియేషన్ అండ్ కన్వర్టింగ్ ఇన్ టు ద యూజబుల్ ఎనర్జీ. సో రకరకాల మెథడ్స్ ఉన్నాయంట ఈ సోలార్ రేడియేషన్ క్యాప్చరింగ్ చేసుకుని అది అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ మనకు యూజ్ అయ్యేటువంటి ఎనర్జీగా కన్వర్ట్ చేసే దాంట్లో. ద మెయిన్ టైప్స్ ఆఫ్ సోలార్ ఎనర్జీ టెక్నాలజీ. 2 టెక్నాలజీలు ఉంటాయంట. ఆ టెక్నాలజీ ఏంటో చూద్దాం. ఫోటోవోల్టాయిక్స్ ఒకటి,
అండ్ సోలార్ థర్మల్ కన్వర్షన్ ఒకటి. ఈ 2 రకాల ద్వారా మనకి యూజ్ఫుల్ అయ్యేటువంటి ఎలక్ట్రిసిటీ రూపంలో ఈ యొక్క సోలార్ ఎనర్జీ డైరెక్ట్గా సూర్యుడి నుంచి తీసేసుకున్న సోలార్ ఎనర్జీ మనం వాడుకోలేంగా. దాన్ని యూజ్బుల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేసుకుని వాడుకోగలం. బంగారమే ఉంది, గోల్డ్ కొంటాం, కొని వెంటనే కొంటామంటే మనకి ఏదో ముడి పదార్థం కొని మనకు ఏదైతే అవసరమో ఆ యొక్క ఆర్నమెంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా. 24 క్యారెట్స్ బిస్కెట్ తీసుకుని మనం పెట్టుకోలేం కదా. కాబట్టి ఇది కూడా అంతే, సోలార్ ఎనర్జీ కూడా సేమ్ జిరాక్స్. సోలార్ ఎనర్జీ ఒక ముడి పదార్థం లాంటిది. అది మనం దేనికి ఉపయోగించుకోవాలి, ఎలక్ట్రిసిటీ రూపంలోకి ఫామ్లోకి మార్చుకుని అది మనం ఫ్యాన్ తిరగటమనో లేకపోతే ఎలక్ట్రిసిటీ కరెంట్ రూపంలో వాడుకుంటాం. ఓకేనా. దాన్ని మార్చడానికి ఆ టెక్నాలజీ ద్వారా కంసాలు ఎట్లా బంగారాన్ని తయారు చేస్తాడో ఈ యొక్క సోలార్ ఎనర్జీని కూడా కన్వర్ట్ అవ్వడానికి 2 మెథడ్స్ ఉన్నాయి, ఫోటోవోల్టాయిక్స్, సోలార్ థర్మల్ కన్వర్షన్. సరే, వాటి యొక్క అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది ఏంటో చూద్దాం. సోలార్ ఎనర్జీ ఈజ్ ఏ క్లీన్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అనేది ఒక క్లియర్ ఎనర్జీ, అది క్లీన్ ఎనర్జీ. ఇంకా దానిలో మట్టి ఇంకేం ఉండవు. అంటే దట్ మీన్స్ దానిలో ఇక పొల్యూషన్ అనేది ఏముండదు. సోలార్ ఎనర్జీ ఈజ్ అబండెంట్, పుష్కలంగా, సమృద్ధిగా. అబండెంట్ అంటే తెలుగు మీనింగ్ పుష్కలంగా. సోలార్ ఎనర్జీ అనేది ఒక పుష్కలంగా ఉండేటువంటి ఎనర్జీ. దేర్ విల్ బి అబండెంట్ సప్లై ఆఫ్ సోలార్ ఎనర్జీ ఫర్ కమింగ్ బిలియన్స్. ఇది అబండెంట్ అంటే పుష్కలంగా దొరికేటువంటిది. ఒక గంట తీసుకుంటేనే సంవత్సరం అవుతుంది మనకి, ఒక గంట క్యాప్చర్ చేసుకుంటేనే హ్యూమన్ బీయింగ్ నీడ్స్కి. మరి అలాంటిది ఇది పుష్కలంగా ఉండదు. రోజుకి ఎప్పుడు సన్ మొత్తం పగలంతా ఉంటాడు. ఏదో వర్షాకాలంలో లేకపోయినా ఎండాకాలం మొత్తం అదే. రోజుకి 6 or 7 అవర్స్ తీసుకోవచ్చు. అంటే 7 years సరిపోను మీరు నన్ను నిల్వ చేస్తున్నట్టేగా. సో ఇది అందుకే దాన్ని ఏమన్నాడు, అబండెంట్ సప్లై అనమాట. అబండెంట్ సప్లై సోలార్ ఎనర్జీ ఫర్ కమింగ్ బిలియన్స్ ఆఫ్, ఏదో మనం ఉపయోగించుకుని పోవటం కాదు, మనతో పోవటం కాదు, కమింగ్ బిలియన్స్ సంవత్సరాలు అంట్లా, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్కి ఇది దీన్ని దాయటం, హైడ్ చేయటం, నిల్వ చేయటం జరుగుతుంది. సో ఇట్ ఈజ్ రెన్యూబుల్ ఎనర్జీ ఆఫ్ సోర్స్. తరగని నిధి ఇది, మరలా తరిగిపోదు, మరలా వస్తూనే ఉంటుంది. ఓకే. సోలార్ ఎనర్జీ కెన్ బి యూటిలైజ్డ్ యూజింగ్ సోలార్ సెల్స్ని యూజ్ చేసి దీన్ని యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. దట్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఏ స్మాల్ డివైసెస్ సచ్ యాజ్ క్యాలిక్యులేటర్స్ టు వెరీ లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్స్ సచ్. పవర్ స్టేషన్లో చిన్న క్యాలిక్యులేటర్లే మనం ఇళ్లలో యూజ్ చేసుకునే చిన్నవి స్మాల్. బట్ ఇవి పెద్ద బిగ్ క్యాలిక్యులేటర్, స్మాల్ క్యాలిక్యులేటర్స్ అన్నీ కూడా ఒక లార్జ్ ఎస్టాబ్లిష్మెంట్గా మన పవర్ స్టేషన్స్లో యూజ్ చేస్తారు పెద్దది. ఓకేనా. డిసడ్వాంటేజ్ ఏంటి, సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ అనేది బాగా హెవీదమ్మా. ఇది హెవీ ఎక్స్పెన్సివ్, అందుకే మధ్యతరగతి వాళ్ళు కొనలేరు. ఓకేనా. ఎవరైతే హైలు ఉంటారో పవర్ స్టేషన్స్లోనో లేకపోతే రైల్వే స్టేషన్స్లోనో అలా లేకపోతే ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూషన్స్లోనో అలా కొంటారనమాట. కాబట్టి ఇది ఎందుకంటే ఎక్విప్మెంట్ అనేది హెవీగా ఉంటుంది, బాగా కాస్ట్ ఎక్కువ, అందుకు ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అందుకే అందరికీ ఉపయోగపడదు. లేకపోతే ఇది కనుక తక్కువ కాస్ట్ కనుకుంటే చిన్న ఇళ్ళు కూడా తీసేసుకుంటారు. ఓకేనా. తక్కువ పూర్ ఫ్యామిలీస్ కూడా యూజ్ చేసుకుంటాయి. సో అదొక డిసడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ప్రిన్సిపల్ ఆఫ్ సోలార్ థర్మల్ కన్వర్షన్. 2 టెక్నాలజీలు ఉన్నాయని చెప్పాం. 2 టెక్నాలజీలో కూడా ఓకేనా మనకి ఒక టెక్నాలజీ అనేది బేస్ చేసుకుని చెప్దాము. సోలార్ థర్మల్ కన్వర్షన్, నెక్స్ట్ ఫోటోవోల్టాయిక్స్. సోలార్ థర్మల్ కన్వర్షన్ చూడండి, ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. సోలార్ ఎనర్జీ ఈజ్ బేస్డ్ ఆన్ ద బేసిక్ ప్రిన్సిపల్స్. ఓకే, ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఏంటి అంటే ఫస్ట్ హీట్ గెయిన్ చేస్తుంది. హీట్ ఎక్కడి నుంచి గెయిన్ చేస్తుంది, సన్ నుంచి వచ్చేటువంటి హీట్ గెయిన్ చేస్తుంది. గెయిన్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి. సన్ నుంచి మనకి హీట్ వస్తుంది. ఇది ఒక ప్యానలు. ఓకేనా. 45 degrees యాంగిల్లో ప్యానల్, సోలార్ ప్యానల్ అనొచ్చు. ఓకేనా. సోలార్ ప్యానల్ హీట్ ఇదేం చేస్తుంది, హీట్ గెయిన్ చేస్తుంది. గెయిన్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి ప్యానల్ దగ్గర నుంచి ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది వేరే చోటకి. ఓకేనా. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది ఏం చేస్తుంది అంటే ఇంకో దాంట్లో మనం నిల్వ చేస్తాం. ఓకేనా. ట్రాన్స్ఫర్ అయ్యింది ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. స్టోరేజ్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ తర్వాత ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ మనం స్టోరేజ్ చేసాం. ఓకేనా. స్టోరేజ్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని దీన్ని ఏమనొచ్చు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఇక్కడికి. చేసిన తర్వాత హీట్ని మళ్ళీ ఇన్సులేట్ చేసి వేరే పక్కన ఒక దాంట్లో తీసుకోవాలి. ఇది మనకున్నటువంటి డయాగ్రామ్ అనుకోవచ్చు. సరే, హీట్ గెయిన్, హీట్ ట్రాన్స్ఫర్, హీట్ స్టోరేజ్, హీట్ ట్రాన్స్పోర్ట్ అండ్ హీట్ ఇన్సులేషన్. హీట్ గెయిన్ చూద్దాం. ఫస్ట్, సోలార్ థర్మల్ కన్వర్షన్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ఏ
సోలార్ కలెక్టర్ దట్ క్యాప్చర్స్ ఆఫ్ రేడియంట్ ఎనర్జీ. సోలార్ థర్మల్ కన్వర్షన్లో ఇదేం చేస్తుంది, సోలార్ కలెక్టర్ అంటే ఏంటి, సోలార్ ప్యానెల్. ఇది మొత్తం కూడా క్యాప్చర్ చేస్తుంది సన్ నుంచి వచ్చేటువంటిది రేడియంట్ ఎనర్జీ సన్ నుంచి, అండ్ కన్వర్ట్స్ ఇంటూ హీట్లో మారుస్తుంది. హీట్ గెయిన్ ద హీట్ అక్యుములేటెడ్ ఫ్రమ్ ది సన్ ఇన్ ద సిస్టమ్. ఈ హీట్ అనేది మొత్తం కూడా గెయిన్ చేసుకుని మనకి ఓకేనా ఈ ప్యానల్ దగ్గరికి తీసుకొస్తుంది, ప్యానల్లోకి వస్తుంది. సోలార్ రేడియేషన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎట్ ద సర్ఫేస్ ఆఫ్ ఏ రిసీవర్ ఇన్ ద కలెక్టర్. కలెక్టర్ అనేది ఈ సోలార్ ప్యానల్ అనేది ఒక కలెక్టర్ అనమాట, అంటే ఒక కలెక్ట్ చేసుకునేది రిసీవర్ అనమాట. కాంటాక్ట్ విత్ వర్కింగ్ ఫ్లూయిడ్, ఇది కాస్త ఒక ఫ్లూయిడ్ అని ఉంటుంది, వర్కింగ్ ఫ్లూయిడ్ అంటాం, వర్కింగ్ ఫ్లూయిడ్ ఓకేనా, వాటర్ కానీ ఏదో ఒకటి అది తీసుకుంటాం. ఈ ట్రాన్స్ఫర్ యాజ్ ద రిసీవర్, వర్కింగ్ ఫ్లూయిడ్కి ఇది కాంటాక్ట్లో దీన్ని కనెక్ట్ చేస్తారనమాట. యాజ్ ద రిసీవర్ హీట్స్ అప్, ఎప్పుడైతే రిసీవర్ హీట్ అయిందో ఓకేనా, రిసీవర్ హీట్ అయిందో హీట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద వర్కింగ్ ఫ్లూయిడ్ విచ్ మే ఎయిర్ కానీ వాటర్ కానీ ఆయిల్ కానీ మోల్టెన్ సాల్ట్. ఎప్పుడైతే ఇది హీట్ అయిపోద్దో దీనికి కనెక్షన్గా వాటర్ కానీ ఏదో ఒకటి దీన్ని కనెక్ట్ చేస్తారనమాట, సాల్ట్ కానీ. హీట్ ఈజ్ ఎందుకంటే ఆయిల్ గుండా కూడా కరెంట్ ప్రిపేర్ చేయొచ్చు, సాల్ట్ మోల్టెన్ సాల్ట్ అని త్వరగా కరిగిపోయింది, కరిగిపోగా లిక్విడ్గా మారేది, దాని గుండా కూడా కరెంట్ ప్రిపేర్ చేయొచ్చు, వాటర్ గుండా ఎయిర్ కూడా చేయొచ్చు. ఓకే, ట్రాన్స్ఫర్డ్ ఎయిదర్ బై కండక్షన్ ప్రాసెస్ అన్న కావాలి లేదా కన్వెక్షన్ ప్రాసెస్ అన్న కావాలి. ఆల్ మాలిక్యూల్ స్ప్లిట్ ఉంటుందని చెప్పేసి అంటాం కదా కండక్షన్లో, త్రూ అవుట్ ది మీడియం మొత్తంలో ఇలా చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ హీట్ స్టోరేజ్ ప్రొవైడ్స్ ద హీట్ ఎనర్జీ డ్యూరింగ్ అవర్స్ వితౌట్ సన్లైట్ లేకుండా కూడా మనం స్టోరేజ్ చేసుకున్నదాన్ని తీసుకుని యూజ్ చేసుకోవచ్చు. హీట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు ద థర్మల్ స్టోరేజ్ మీడియం ఇన్ ద ఇన్సులేటెడ్ రిజర్వాయర్ డ్యూరింగ్ అవర్స్ విత్ సన్లైట్ అండ్ ఇట్స్ విత్డ్రాన్. సన్లైట్తో తీసుకుంటుంది, బట్ యూటిలైజ్ చేసుకునేటప్పుడు మాత్రం సన్లైట్ లేకపోయినా సరే యూటిలైజ్ చేసుకోవచ్చు. హీట్ ట్రాన్స్పోర్ట్ రిఫర్స్ టు ద యాక్టివిటీ. ఓకేనా, ఇక్కడ చూద్దాం, సన్లైట్ అనేది లేకపోయినా ఉపయోగించుకోవచ్చు, సన్లైట్ ఉన్నప్పుడు మాత్రమే మనం స్టోరేజ్ చేసుకోగలం, బట్ సన్లైట్ లేనప్పుడు కూడా ఉపయోగించుకోవడమే, సన్లైట్ లేనప్పుడు కూడా ఉపయోగించుకోవచ్చు. హీట్ ట్రాన్స్పోర్ట్ రిఫర్స్ టు యాక్టివిటీ ఇన్ విచ్ ద హీట్ ఫ్రమ్ సోలార్ కలెక్టర్ నుంచి హీట్ అనేది మనం ఏం చేస్తాం, ట్రాన్స్పోర్ట్ చేస్తాం అనమాట, టు హీట్ స్టోరేజ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాం, వేరే ఛాంబర్కి ట్రాన్స్పోర్ట్ చేసుకుంటాం అనమాట. హీట్ ఇన్సులేషన్, ఇది కంపల్సరీ బోత్ హీట్ ట్రాన్స్పోర్ట్ ట్యూబింగ్ యాజ్ వెల్ స్టోరేజ్ ఛాంబర్కి హీట్ ట్రాన్స్పోర్ట్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ ప్రివెంట్స్ ద హీట్ లాస్. ఇది ఏం చేస్తుంది అంటే హీట్ అనేది లాస్ అవుతుంది అనమాట, ఏం చేస్తుంది, హీట్ లాస్ అవుతుంది, ఆ లాస్ అవ్వకుండా ఆ హీట్ అనేది లాస్ అవ్వకుండా ఇన్సులేట్ చేయడం జరుగుతుంది అనమాట, ప్రివెంట్ చేస్తుంది. దిస్ సప్రెస్ ద ఎనర్జీ లాస్ అండ్ డిక్రీస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సిస్టమ్. ఇది ఏం చేస్తుందంటే ఎనర్జీ లాస్ అవ్వకుండా ఎఫిషియన్సీ ఆఫ్ ద సిస్టమ్ని ఎక్కడ కూడా ఎఫిషియన్సీ పోకుండా కాపాడుతుంది అనమాట హీట్ ఇన్సులేట్ చేయడం వల్ల. ఓకేనా, అదే మనం ఇక్కడ చెప్పిన రీతిగా ఫస్ట్ హీట్ గెయిన్ చేస్తుంది, తర్వాత వర్కింగ్ ఫ్లూయిడ్ కాంటాక్ట్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మనకి ట్రాన్స్ఫర్ చేస్తాం, ఇది స్టోర్ మరి మిగతా రిమైనింగ్ స్టోర్ చేసుకుంటాం, విత్ సన్లైట్ ఉన్నప్పుడు, సన్లైట్ లేనప్పుడు వాడుకుంటా తీసుకోవచ్చు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తాం, దీని కాస్త ఇన్సులేట్ చేసేటప్పుడు, ఇన్సులేట్ అంటే ఏంటి, మనకి ఎక్కువైన అమౌంట్లో తీసుకుంటాం, మనకి ఎంత కావాలంటే అంత పక్కకు తీసుకుని ఛాంబర్లోకి ఉపయోగించుకోవటం. ఓకేనా, ఆ యొక్క ట్రాన్స్ఫర్లో మనకి ఇన్సులేట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా బయటికి హీట్ అనేది లాస్ అవ్వకుండా చూసుకోవాలి, హీట్ లాస్ అవ్వదు అంతే ఇలా ఇన్సులేట్ చేయడం. సో ఇన్ సోలార్ హీటర్ మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ ఇక్కడ చెప్పారు చూడండి పారాగ్రాఫ్లో. ఇన్ సోలార్ హీటర్ ద సన్స్ రేస్ ఆర్ అలౌడ్ టు ఫాల్ ఆన్ ది కలెక్టర్ ప్యానల్. ఓకేనా, సన్ రేస్ అనేది ప్యానల్ మీదకి వచ్చింది, ఏ బ్లాక్ అబ్జర్బింగ్, అవునా, బ్లాక్ కోటింగ్ వేస్తే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎండాకాలం మనం బ్లాక్ బట్టలు వేస్తామా, లేదు కదా, ఓకేనా, బ్లాక్ క్లాత్స్ అనేవి మనం వేర్ చేయము, ఓన్లీ వైట్ అనేది తీసుకుంటాం. అట్లా బ్లాక్ అనేది ఏం చేస్తుందంటే సన్ రేడియేషన్ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది, కాబట్టి సోలార్ ప్యానెల్ కావాలి కాబట్టి మనం అబ్జర్వ్ చేసుకునే గుణం ఉండాలి కాబట్టి సోలార్ ప్యానెల్కి బ్లాక్ కోటింగ్ ఉంటుంది, ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో. ఇన్సైడ్ ద కలెక్టర్ అబ్జర్వ్ సోలార్ రేడియేషన్ ట్రాన్స్ఫర్ ద హీట్ ఎనర్జీ, ఇది కాస్త వర్కింగ్ ఫ్లూయిడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో హీటెడ్ వాటర్ ఈజ్, ఈ హీట్ అయినటువంటి వాటర్ ఎప్పుడైతే తీసుకున్నటువంటి హీట్ ఎనర్జీ అనేది ఈ వర్కింగ్ ఫ్లూయిడ్ పంపించగానే వాటర్ కూడా హీట్ అయిపోతాయి. ఈ హీటెడ్ వాటర్ అనేది కలెక్టెడ్ ట్యాంక్లోకి అంటే స్టోరేజ్ ఛాంబర్లోకి కలెక్ట్ చేసుకుంటాం, విచ్ ఈజ్ ఇన్సులేటెడ్ టు ప్రివెంట్ హీట్ లాస్. ఇది ఇన్సులేట్ చేయడం వల్ల హీట్ లాస్ అనేది జరగదు. సర్క్యులేషన్ ఆఫ్ హీట్ లాస్ అనేది, ఇన్సులేషన్ ఏంటో మనం పైన చూసాం. సర్క్యులేషన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ద ట్యాంక్ టు ద కలెక్టర్ నుంచి ట్యాంక్కి సర్క్యులేట్ చేసేటప్పుడు అండ్ బ్యాక్ టు ద ట్యాంక్ కంటిన్యూస్గా ఇలా ఆటోమేటిక్గా జరుగుతున్నప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఇండైరెక్ట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఓకేనా, క్వశ్చన్ ఫార్మేషన్, వాట్ ఆర్ ద టెక్నాలజీస్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అని అడగొచ్చు, లేదా డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ సోలార్ థర్మల్ కన్వర్షన్ అని డైరెక్ట్గానే అడగొచ్చు. ఓకేనా, సో అండ్ దెన్ నెక్స్ట్
ఇండైరెక్ట్ ప్రాసెస్ ఇది. ఇప్పుడు డైరెక్ట్ ప్రాసెస్. ప్రిన్సిపల్ ఆఫ్ ఫోటోవోల్టాయిక్ ఎఫెక్ట్ అండ్ డైరెక్ట్. ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ ఎలక్ట్రిసిటీ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సోలార్ రేడియేషన్. ఇది సోలార్ రేడియేషన్ నుంచి డైరెక్ట్గా తీసుకునేటువంటిది ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఫోటోవోల్టాయిక్. అందుకే ఈ రోజులు ఎక్కువ శాతం ఇదే యూజ్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్. ఫోటోవోల్టాయిక్స్ ఈజ్ ద మోస్ట్ ఫెమిలియర్ వే టు ద యూటిలైజ్ సోలార్ ఎనర్జీ. మోస్ట్ ఫెమిలియర్ యూటిలైజ్ సోలార్ ఎనర్జీ అనమాట ఇది. అవునా, ఈ రోజులు ఎక్కువగా యూజ్ చేసేది ఇది. ఫోటోవోల్టాయిక్ అరేస్ అని చిన్న చిన్న కాన్సిస్ట్ ఆఫ్ ఏ సోలార్ ప్యానెల్స్ లాగా ఫామ్ అవడం విచ్ ఆర్ కలెక్షన్ ఆఫ్ సోలార్ సెల్స్. ఇవి సోలార్ సెల్స్ యొక్క కలెక్షన్ అనేది. ద ఫోటోవోల్టాయిక్ అక్కర్స్ ఇన్ ద సోలార్ సెల్స్ మీద బేస్ అయి ఉంటుంది ఇది. ది సోలార్ సెల్స్ ఆర్ కంపోజ్డ్ పీ టైప్ ఎన్ టైప్. ఇది ఒక పీ టైపు ఎన్ టైప్ అని ఉంటుంది అనమాట. సో ఎలా ఉంటుందంటే ఇట్లా, ఇది పీ టైపు, ఇది ఎన్ టైపు. ఓకేనా, ఇది పాజిటివ్, పి అంటే నెగిటివ్, ఇది. ఓకేనా, పిఎన్ టైప్ అని. పీ టైప్ అండ్ ఎన్ టైప్ సెమీకండక్టర్స్ దట్ ఆర్ జాయిన్ టుగెదర్ టు క్రియేట్ ఏ పిఎన్ జంక్షన్ అంటాం. ఇక్కడ మధ్యలో జంక్షన్ ఫామ్ అయింది కదా, పిఎన్ జంక్షన్. ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఫార్మ్డ్ రీజన్ ఆఫ్ పిఎన్ జంక్షన్. ఎలక్ట్రాన్స్ మూవ్ టు ద పాజిటివ్ పీ సైడ్. ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇటు ఉండే ఎలక్ట్రాన్స్ అన్నీ పాజిటివ్ పీ సైడ్ రావాలని వస్తాయి. ఓకే, పాజిటివ్ పీ సైడ్కి రావడం. నెక్స్ట్ ఇక్కడ ఉన్న హోల్స్, ఎప్పుడైతే మనకి పాజిటివ్ అనేది కొరత ఉంది, అవునా, ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి, కొరత ఉంది కాబట్టి ఎప్పుడైతే ఇటు నుంచి నెగిటివిటీ వచ్చేస్తే ఎలక్ట్రాన్స్ ఫామ్ అవుతాయి, ఇక్కడ హోల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, పీ సైడ్ అండ్ హోల్స్ మూవ్. ఇక్కడ ఫామ్ అయిన హోల్స్ అనేది మూవ్ టు ద ఎన్ సైడ్కి వెళ్ళినప్పుడు నెగిటివ్ సైడ్ అనమాట. ఎన్ అంటే దిస్ ఫీల్డ్ కాజెస్ ఏ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ టు మూవ్ ఇన్ ద వన్ డైరెక్షన్. నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ ఒక డైరెక్షన్లో వెళ్తాయి, పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అన్నీ అదర్ డైరెక్షన్లో వెళ్తాయి. ఇన్ దిస్ ప్రాసెస్ ఎలక్ట్రికల్, ఈ ప్రాసెస్లో వెంటనే కరెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది సెల్లో ఈజీగా, డైరెక్ట్ మెథడ్ అనమాట. ఓకేనా, ఎంతటితో మనకి యూనిట్ అనేది 4th యూనిట్ కూడా క్లోజ్ అయిపోయిందమ్మా. 4th యూనిట్ ఓకేనా, ఆల్రెడీ అంతకుముందు చేసాం, ప్రీవియస్గా ఉన్న వీడియోస్ చూడండి. ఫస్ట్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఇక్కడ 4th యూనిట్లో ఉన్న ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా థంబ్నెయిల్ ఉంటుంది చూడండి, కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అని, అవి కూడా పెట్టాం. సో 4th యూనిట్ కూడా మనకు క్లోజ్ అయిపోయింది. 1, 2, 3, 4 యూనిట్స్ మొత్తం కూడా క్లోజ్ అయిపోయినాయి మనకి ఇంతటితో. సో నెక్స్ట్ 5th యూనిట్లో థర్మల్ ఫిజిక్స్లో కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసాం. ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉంటే అప్లోడ్ చేసి ఆ 5th యూనిట్ కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీరు సపోర్ట్ చేయండి, ఇతరులు షేర్ చేయండి, మరి ముఖ్యంగా డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి. ఓకేనా, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.